స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఫోకస్ వరంగల్ సిద్దిపేటలో బీఆర్ఎస్ లోకి వలసలు వికారాబాద్ ను కమ్మేసిన కుండపోత వానలు ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది బీసీ రిజర్వేషన్ అంశంలో తాజా పరిణామాలపై సీఎం రేవంత్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వడంపై చర్చించారు బీజేపీ ఆఫీస్ బ్యారెస్ మీటింగ్ హాట్ గా సాగింది పార్టీలో సమన్వయం లోపంపై నేతలు మండిపడ్డారు రంగారెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షుల తీరుపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు నేతల తీరు మార్చుకోవాలని సూచించారు అటు జిల్లా సమస్యలపై త్వరలో కమిటీ వేస్తామని అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది స్థానిక ఎన్నికల సమయంలో దేవరుప్పుల మండలానికి చెందిన కాంగ్రెస్ అధ్యక్షురాలితో పాటు మండల స్థాయి నాయకులు దాదాపు 100 మందికి పైగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందని ఎర్రబెల్లి విమర్శించారు సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జెడ్పీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో 3K రన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ రన్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు యువత పాల్గొన్నారు రాష్ట్రంలో ఎక్కడైనా డ్రగ్స్ గంజాయి ఉంటే నార్కోటిక్స్ ద్వారా ఉక్కుపాదం మోపుతున్నారని మంత్రి తెలిపారు యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాకిరెడ్డిపేట మండలంలోని మంజ్రా బ్యాక్ వాటర్ పరిధిలో నీట మునిగిన పంట పొలాల్ని మాజీ మంత్రులు హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరిశీలించారు వందలాది ఎకరాల్లో నీట మునిగిన వరి పంటల్ని పరిశీలించిన మంత్రి వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేటలోని ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు ప్రపంచ చరిత్రలో ఏ సంఘం కూడా అవిచ్ఛిన్నం కాకుండా 100 ఏళ్ల నుంచి దేశ అభ్యున్నతి కోసం ఆర్ఎస్ఎస్ మాత్రమే పనిచేస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ ను వామపక్ష నేతలు విమర్శించడం వారి అవివేకానికి అద్దం పడుతుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు ఖమ్మం జిల్లాలోని మల్లవరం గ్రామస్తులు గ్రామంలోని సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వాగుపై బ్రిడ్జ్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లాలో కుండపోత వాన కురిసింది తాండూరులో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది భారీ వర్షంతో పాటు ఎగువ నుంచి వరద వస్తుండటంతో కోకట్ రుద్రారం కొత్తాలాపూల్ సమీపంలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో కర్ణాటక తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు